మనం చదువుకుంటున్న క్లాస్ రూమ్ నిశ్శబ్దంగా ఉండొచ్చు. కానీ ఆ బెంచుల మీద కూర్చున్న విద్యార్థుల మెదడులో ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది. మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ర్యాంకులు, మార్కులు మరియు ఒకరితో ఒకరిని పోల్చడం. ఈ ఒత్తిడి మన యువతను మానసికంగా దెబ్బతీస్తుంది. కేవలం సిలబస్ పూర్తి చేయడం మీద ఉన్న శ్రద్ధ ఆ పిల్లల మానసిక ఆరోగ్యం మీద ఎందుకు లేదు? మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఏటా లక్షల మంది ఇంజినీర్లు బయటకు వస్తున్నారు. కానీ నివేదికల ప్రకారం 25 ఏళ్ల లోపు ఉన్న గ్రాడ్యుయేట్‌లో 40% మందికి సరైన ఉద్యోగాలు లేవు. అసలు సమస్య ఎక్కడుందంటే, మన విద్యా వ్యవస్థ పరీక్షలు పాస్ అవ్వడం నేర్పిస్తుంది కానీ, జీవితంలో వచ్చే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో నేర్పించడం లేదు. అందుకే కంపెనీలు డిగ్రీల కంటే నైపుణ్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికోసం అద్భుతమైన ఫ్రేమ్‌వర్క్ ఏంటంటే సో అండ్ రీప్. సో అంటే సెల్ఫ్ రియలైజేషన్, తనను తాను తెలుసుకోవడం, ఆశావాదం మరియు వివేకం. రీప్ అంటే రెసిలియన్స్, దెబ్బతిన్నా మళ్ళీ కోలుకోవడం. వైఫల్యం ఎదురైనప్పుడు కృంగిపోకుండా మళ్ళీ నిలబడడమే అసలైన విజయం. గీతా పారాయణం వంటి ప్రాచీన పద్ధతులు కూడా విద్యార్థుల ఏకాగ్రతను మరియు సమస్యలను పరిష్కరించే శక్తిని పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, పిల్లలను కేవలం మార్కుల మిషన్లా మార్చకండి. వారికి జీవితాన్ని ప్రేమించడం నేర్పండి. మార్కులు కెరీర్‌ని ఇస్తాయి, కానీ ధైర్యం జీవితాన్ని ఇస్తుంది. మరిన్ని కెరీర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి డికోడ్ అయ్యారు. హెడ్లైన్స్ కాదు, ఇంపాక్ట్ ఇంపార్టెంట్.